శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్ కాక్రోచ్ సిజేపీ లాగానే రిజర్వేషన్ హటావా అంటూ జీజేపీ అనేది ఒక వచ్చింది సార్. మెరిట్ ఉన్న విద్యార్థికి న్యాయం జరగాలని వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు సార్. మీరు చాలా సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏం లేదు, చాలా క్లియర్. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఏంటంటే దేశాన్ని అస్థిరపరచడానికి, దేశంలో ప్రశాంతతని చెడగొట్టడానికి ఈ పార్టీ వచ్చిందనేటువంటిది క్లియర్ గా మనకు అర్థమవుతోంది. ఈ రెండో ఇష్యూ ఏదైతే వీళ్ళు టేకప్ చేయబోతున్నారో అది తేనె తుట్టెలాంటి. ఎందుకంటే రిజర్వేషన్స్ మీద రకరకాలైనటువంటి చర్చలు జరిగినాయి. అగ్రకులాల వాళ్ళు, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. అవి అనుభవించేటువంటి వాళ్ళు మాత్రం మాకు ఏమైనా సరే ఇది ఉండాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. తర్వాత మిగతా అగ్రకులాలుగా చెప్పబడుతున్నటువంటి కొన్ని కులాలు కూడా మమ్మల్ని తీసుకెళ్లి రిజర్వేషన్స్ లో కలపండి, బ్యాక్వర్డ్ క్లాసుల కింద మమ్మల్ని క్యాస్ట్ల కింద చూడండి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇది జాగ్రత్తగా మనం గనక పరిశీలిస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది అనౌన్స్ చేసి మొట్టమొదట వీళ్ళు బహిరంగంగా వచ్చిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ఒక నిరసన కార్యక్రమం ప్రారంభిస్తే పట్టుమని ఒక 1000 మంది కూడా రానప్పుడు ఏంటంటే దీన్ని చాలా లైట్ గా తీసుకుంది ప్రభుత్వం. కానీ మోడీ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది యాక్చువల్ గా చెప్తుంది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ముసుగులో ఉన్నది ఇది అని చెప్పేసి ప్రచారం జరుగుతాను. ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్లు అన్ని కూడా అట్నుంచే వస్తున్నాయి అనేటువంటిది పేరు మార్చి చేస్తున్నారు అనేటువంటిది ఉంది. కాబట్టి దీన్ని నీట్ పేపర్ లీకేజ్ అనేటువంటి ఇష్యూ తీసుకొని దాన్ని ఫ్లేరప్ చేయడానికి ఒక ఆర్గనైజ్డ్ గా జరిగినటువంటి తతంగం ఏదైతే ఉందో అది జంతర్ మంతర్ దగ్గర మొన్న జరిగినటువంటి గందరగోళం. దీంట్లో రౌడీ షీటర్ల దగ్గర నుంచి, రోహింగ్యాల దగ్గర నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా ఆర్గనైజ్డ్ గా ఈ మావోయిస్ట్ కు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ తో సహా ఇవన్నీ కూడా బయటకు వచ్చి దేశాన్ని ఏ రకంగా అల్లకల్లోలం చేసిందో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి మనం ఎప్పుడు కూడా చర్చనీయాంశంగానే ఉంది. అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే ఒక 10 సంవత్సరాల పాటు మీరు రిజర్వేషన్ పెట్టి అణగారిన వర్గాల్ని కాస్త హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా సమాన అవకాశాలు వచ్చిన తర్వాత వీటితో అవసరం లేదన్నారే. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఏంటంటే అణగారిన వర్గాల్ని, దళితుల్ని, లేకపోతే రిజర్వేషన్ అనుభవించే వాళ్ళందరినీ ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. కాబట్టి వాటిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే మిడిల్ క్లాసు, అగ్రవర్ణాలని చెప్పబడుతున్న మిగతా క్యాస్ట్లో మెరిట్ లో మేము రాలేకపోతున్నాము ఈ రిజర్వేషన్స్ మూలాన అనేటువంటి ఇది చాలా మందిలో ఉంది. దాన్ని వాళ్ళు రెచ్చగొట్టి మరొకసారి దేశాన్ని అస్థిరత పాలు చేయడం కోసంగా వీళ్ళు ఈ టాపిక్ ఎత్తుకున్నారనేటువంటిది నాకు అర్థం అవుతుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది బయటికి రానంత వరకు రిజర్వేషన్స్ మీద ఎవరు కూడా టేకప్ చేయకుండా వీళ్ళు దీన్ని టేకప్ చేస్తున్నారంటే ఏంటంటే ఈసారి మరింత పెద్ద ఎత్తున దేశాలని, రాష్ట్రాలను కూడా అతలాకుతలం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు శ్రీలంక అయిపోయింది, నేపాల్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, నెక్స్ట్ భారతదేశం అని చెప్పేసి. విదేశీ శక్తులు ఉన్నాయి దీంట్లో. వీళ్ళకి ఫండింగ్ అంతా కూడా బయట నుంచి వస్తోంది. తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి అంటే సాధారణ ఒక షాప్ నడుపుకునేటువంటి ముస్లిం జరిగినన్ని రోజులు కావాల్సినంత మందికి ఆహారం సప్లై చేశాడంట. అతను ఇప్పుడు అది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఫండ్స్ అని. బహిరంగంగా అతను వచ్చి కావాల్సిన వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేశాడు. ఒక సాధారణ షాప్ కీపర్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులన్నీ అతనికి? కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ గా జరిగినటువంటి క్రైమ్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు పాక్షికంగా విజయం సాధించారు. ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామాని చేయించగలిగారు. తర్వాత విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేస్తామనేటువంటి హామీని పొందగలిగారు. ఆ అవకతవకల మీద కమిటీ వేయించుకున్నారు. ఈ విజయం సాధించిన మత్తులో ఏంటంటే
నెక్స్ట్ ఎజెండాలో ఉన్నటువంటి రెండో పాయింట్ ని వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళు టచ్ చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే దేశం అంటే ఏమాత్రం కన్సర్న్ లేనటువంటి వాళ్ళు, మోడీ దిగిపోవాలనుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను కూడా ఒక రాజకీయ విశ్లేషకుడిగా మోడీ మీద నాకు అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి, బీజేపీ మీద అనేకమైన కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ పరిపాలనా విధానం మీద. కానీ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళ పాలన చూసి నచ్చలేదు అంటే 2028లో మీరు డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఆందోళన పేరుతోటి పోలీసులను తలకాయ బాగొట్టి ఆ అమాయకులైనటువంటి వాళ్ళకి దెబ్బలు తగిలేటట్టు చేసి దేశాన్ని రాష్ట్రాన్ని అస్థిరపరచాలనేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో పెద్ద కుట్ర జరుగుతుంది. దీని వెనకాల అమెరికన్ డీప్ స్టేట్ కూడా ఉందేమోననేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది జరుగుతున్నటువంటి పద్ధతి. ఈ జంజీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఒక ఇష్యూ ఇచ్చి రెచ్చగొడితే దాని వెనక ముందు కూడా తెలియకుండా ముందుకు పరిగెత్తున్నారు. చూశారు కదా, చాలా మంది ఇంటర్వ్యూ చేశారు. అసలు నీట్ అంటే ఏంటో చెప్పండి అంటే తెలియదు, సిబిఎస్ఈ అంటే ఏంటో తెలియదు. వచ్చినటువంటి వాళ్ళల్లో నీట్తో పాటు అన్యాయం అయిపోయిన వాళ్ళు వాళ్ళలో 1% కూడా లేరు. కానీ ఏంటంటే ఏదో జరుగుతుంది అనేటువంటిది ఒక భ్రమ క్రియేట్ చేసి, ఇది కేవలం శాంపుల్ మాత్రమే అని నేను అనుకుంటున్నాను. రేపు నిజంగా రిజర్వేషన్స్ మీద కనుక వీళ్ళు ఉద్యమం చేయటంలో గనక వాళ్ళు సక్సెస్ అయితే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా తగలబడిపోతాయి. రావణ కాష్టం చేయబోతున్నారు వీళ్ళు. కాబట్టి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో చాలా స్ట్రిక్ట్ గా యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇది చేసి వాళ్ళని ఉక్కుపాదంతో గనక అణచకపోతే, మండల్ కమిషన్ అని ఒక సందర్భంలో విపి సింగ్ గవర్నమెంట్ లో ఈ రిజర్వేషన్స్ మీదే దాన్ని ఆ తేనెతుట్ట కదిలించినందుకు సాక్షాత్తు అంత నిజాయితీ పరుడైనటువంటి విపి సింగ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన ప్రభుత్వమే పడిపోయింది. కాబట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాల్లో ఎప్పటి నుంచో నలుగుతూ ఎప్పటి నుంచో చాలా మందిలో ఉన్నటువంటి అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది. కాబట్టి దాన్ని ట్రిగర్ చేసి దాన్ని ఫ్లేరప్ చేసి ఈ దేశాన్ని అస్థిరపరచాలనుకున్నటువంటి శక్తులకి ఇది ఒక ఆయుధం లాగా మలుస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఫీలర్ అనేది వదిలేరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచే చాలా కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టి వాళ్ళు ఎవరెవరైతే దీని వెనకాల ప్లాన్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం సత్వరం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. దాన్ని రెచ్చగొట్టిన తర్వాత ఇందాక నేను అన్నట్టుగా వాళ్ళ ఎజెండాలో అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇప్పటి వరకు సాఫీగా సాగుతున్నటువంటి భారతదేశం, ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో మనం 3rd లార్జెస్ట్ లో ఉన్నాం. తొందరలోనే ఇంకా మనం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని దేశాలకి ఇది కంటగింపుగా ఉంది. తర్వాత బెంగాల్లో ప్రభుత్వం మారగానే అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే వేలాది మంది ఉన్నారో వాళ్ళందరినీ బంగ్లాదేశ్కి తరివేసిన తర్వాత ఒక పక్కన ఆ దేశం ఉంది, ఇంకో పక్కన పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు అని కాసుకొని కూర్చుంది, చైనా వాడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర అనేటువంటిది చేస్తూ భారతదేశాన్ని అస్థిరపరచడానికి ఈ కాక్రోచ్లు అనే పేరుకు తగ్గట్టుగానే కాక్రోచ్లు లాగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మన ఇంట్లో గనక బొద్దింకొచ్చి ఏదన్నా గలీజ్ చేస్తే మనం ఏం చేస్తామో, ఇట్టుకొట్టి దాన్ని ఎలా అయితే బయటికి తరిమేస్తామో అలాంటి ట్రీట్మెంట్ ఈ కాక్రోచ్ పార్టీకి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అభం శుభం తెలియనటువంటి పిల్లల్ని రెచ్చగొట్టి దీంట్లో వాళ్ళని సమిధలుగా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఆ యువతలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్ చేపట్టాలి. తెలుసో తెలియకో మీరు కనుక ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటే, కేసుల్లో ఇరుక్కుంటే మీ భవిష్యత్తు ఎలా పాడైపోతుంది అనేటువంటిది వాళ్ళకి క్లియర్ గా చెప్పినప్పుడు మాత్రమే ఈ ఉపద్రవాన్ని మనం నివారించగలుగుతాం. ఇప్పటికే చర్యలు కనుక తీసుకోకపోతే, మొదలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొంటుంది అనేటువంటిది నాకున్నటువంటి భావన.